ఈ మధ్య ప్రతి మూవీకి ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయితే దానికి కొనసాగింపుగా సెకండ్ పార్ట్ తీస్తున్నారండి. సో ఫస్ట్ పార్ట్ కి వచ్చిన బజ్ తో ఈ మూవీ అయితే చేస్తున్నారు. సో అదే కోవకు చెందింది 'కాంతార చాప్టర్ 1' అండి. సో ఫస్ట్ పార్ట్ అందరికీ తెలిసింది కదా! సో ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు సో ఈ స్టోరీ అయితే నేను రివీల్ చేయడం లేదండి. ఎందుకంటే స్టోరీ రివీల్ చేస్తే మొత్తం కిక్కే పోతుంది. అందుకని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మనం మాట్లాడుకుందామండి. సో మెయిన్ గురించి మాట్లాడాల్సింది 'రిషబ్ శెట్టి' యాక్టింగ్ కోసం అండి. సో చితక్కొట్టేసారండి యాక్టింగ్ అయితే. గూస్ బంప్స్ మూవ్‌మెంట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏమైందో దానికి సేమ్ అస్సలు తగ్గలేదండి సెకండ్ పార్ట్‌లో గూడా. చాలా బాగా చేశారు. యాక్టింగ్ పక్కన పెడితే డైరెక్షన్ కూడా ఆయనే చేశారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 2 పడవల మీద ప్రయాణం అంటే అది మామూలు విషయం కాదు. కత్తి మీద సామే. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా తక్కువ మంది ఉంటారు. 'రాఘవ లారెన్స్' అటువంటోళ్ళు మాత్రం ఇటువంటివి చేస్తుంటారు జనరల్‌గా. సో చాలా తక్కువ మందండి. సో 2 చేశారు. సో కొన్ని కొన్ని సీన్‌లయితే ఆయన గూస్ బంప్స్ తెప్పించారు. చాలా చాలా బాగా యాక్ట్ చేశారండి. నిజంగా ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆయనతో పాటుగా 'రుక్మిణి వసంత్' కూడా మంచి క్యారెక్టర్ వచ్చిందండి. చాలా బాగా చేసింది ఆవిడ కూడా. నిజంగా ఆవిడ కూడా మంచి డెబ్యూట్ అనుకోవాలి ఆవిడ కూడా. సో మంచి యాక్టింగు. నెక్స్ట్ ఇంకా తెలుగులో కూడా రాబోతుంది ఆవిడ కూడా ఎన్టీఆర్‌తో. సో మంచి ఫ్యూచర్ అయితే తనకుందండి. సో నెక్స్ట్ కాస్టింగ్ గురించి మాట్లాడుకోవాల్సిందొచ్చేసి మ్యూజిక్ అండి. సో 'లోక్నాథ్' అయితే చితగ్గొట్టేసారండి. మన 'కాంతారాలో' మ్యూజిక్కే మెయిన్ మనకి ఫస్ట్ పార్ట్‌లో. సో దానికి ఏమాత్రం తక్కువ చేయకుండా చాలా బాగా ఇచ్చారండి. మ్యూజిక్ అయితే చాలా బావుంది. సో 'వరాహ' సాంగ్ ఇందులో కూడా కంటిన్యూ అవుతుంది. చాలా బావుందండి. మనం మాట్లాడాల్సింది విజువల్స్ అండి. చాలా చాలా రిచ్‌గా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కిక్ ఏంటో మరి చాలా అదిరిపోయి, చాలా కొత్త లోకంలోకి తీసుకెళ్ళినట్టుంది. చాలా చూపించారండి. నిజంగా ఎవరైతే ఈ సీజీ వర్క్ చేశారో నిజంగా వాళ్ళకి అభినందించాలండి. మొత్తానికైతే మూవీ అయితే చాలా బావుందండి. సో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం మనకి వీక్‌గా ఉంటది. సెకండ్ హాఫ్‌తో పోల్చుకుంటే. సో ఫస్ట్ 40 మినిట్స్ కూడా అంతలాగా స్లోగా నడుస్తది. సో ఏం తేడా కొడుతుంది అనిపిస్తది. ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఒక టెంపోకెళ్ళిపోయిందండి. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ అక్కడి నుంచి సెకండ్ హాఫ్ అదే కోవలోకెళ్తుందండి. సెకండ్ హాఫ్ అయితే పైసా వసూలనమాట ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే. సెకండ్ హాఫ్ చూసొచ్చిన తర్వాత నాకు తెలిసి చాలా చాలా హ్యాపీగా వస్తారండి అందరూ. సో అంత బాగా తీసుకొచ్చారు సెకండ్ హాఫ్ అన్నమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో నా రేటింగ్ వచ్చేసి 5కి 3 అండి ఓవరాల్‌గా. సో మీకు ఎవరైనా మూవీ చూసినట్లయితే మీకెలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ప్రకారం అయితే 600,00,00,000 కలెక్ట్ చేస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థాంక్ యూ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై